వాళ్ళు చూసుకునేది పోలీసులు కోర్టులు చూసుకోవాలి, చట్టాలు చూసుకోవాలి. అదే మీరు ఒక బీయింగ్ ఏ సినిమా పర్సన్ అంటే ఇక్కడికి వచ్చిన దగ్గర ఏంటంటే మనకు వచ్చిన కేసు కానీ మీకు మీడియాలో కూడా చూశారు, నన్ను పని చేసుకునేవటం లేదు అనేది ఆమె కంటెన్షన్. నేను సంబంధం లేదు మా ఇద్దరికి, విడిపోయాము, విడిపోయిన కాడి నుంచి మమ్మల్ని పని చేసుకునేవట్లేదు అనేది ఆమె కంటెన్షన్. దాని మీద తప్ప మిగిలిన మీద మనకి ఇంకా దాంట్లో కూడా చేసింది, నన్ను పెళ్లి చేసుకోమని మతం మార్చుకోమని చెప్పి వేధించారు, కొట్టారని కూడా పెట్టారు కదా దాంట్లో. అవన్నీ అంతకుముందు జరిగినాయి, అయిపోయినాక విడిపోయాం కదా. విడిపోయి నా పని నేను చేసుకుంటాను, నన్ను చేసుకునేవట్లేదు అనేది ఆమె కంటే నిజం అబద్ధం అనేది తేలాలి కదా. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక హీరో ఒక డైరెక్టర్ కూడా అమ్మాయికి అభయం ఇచ్చారు, మేము పక్కన ఉంటాం మీకు అని చెప్పేసి కూడా వస్తున్న దాన్ని ఎలా చూడాలి మనం? ఇచ్చారని ఎవరు చెప్పారు? ఊరికి అనుకుంటాం, మనం అనుకుంటాం కానీ బయట ఎందుకు ఝాన్సీ గారు చెప్పారు కదా. ఎవరో ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంది, ఇప్పుడు నువ్వు ఉన్నావయ్యా, ఇప్పుడు ఏదో కంపెనీ ఏదో పని చేస్తున్నావు, పలానా కంపెనీలో పని చేస్తున్నావు, నిన్ను తీసేశారు, ఏదో పనిలో తీసేశారు, అక్కడి నుంచి తీసేస్తే నేనేం చెప్తాను, తమ్ముడు నీకేం లేదు, నీకేమన్నా ఉంటే నేను ఉన్నాను చూసుకుంటాను అని చెప్తాను. ఏది నాకు ఇంటర్నల్గా ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి చెప్తే ఇప్పుడు నేను ఆ కంపెనీకి అగెనిస్ట్గా నేను మాట్లాడినట్ట, నీకు సపోర్టివ్గా మాట్లాడాను. నువ్వు తప్పు చేస్తుంటే డెఫినెట్గా నేను నీ జోలికి రానికి మళ్ళీ నువ్వు కనపడ్డ రోడ్లో కూడా నీకు కనపడలే కదా. ఇన్ని మాటలు చెప్పావు కదా, నేను నాకు చెయ్యవా, నువ్వు వచ్చావు అనుకో, నువ్వు తప్పు చేసావు కదా నేను రానంట కదా. సిమిలర్గా ఒక హీరో అనుంటే అని ఉండొచ్చు, అంటే ఫర్దర్గా నేను చేసే సినిమాలు కూడా దానికని కాదు, ఈ విషయానికని కాదు, ఎవరమైనా కానీ ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంది అనిపిస్తే, అన్యాయం జరిగితే మేము ఉంటామని చెప్తాం మనం. వాళ్ళు తప్పుడు వాళ్ళు అయితే డెఫినెట్గా వాళ్ళ తప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చెయ్యం, ఎవరైనా, ఆ హీరో అయినా నువ్వైనా నేనైనా ఎవరైనా చెయ్యం. బట్ ఇన్ జనరల్ ఏంటంటే మనం మానవత ధోరణిలో ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే మీరు భయపడొద్దు, అందులో పర్టికులర్ లేడీస్కి మీరు భయపడొద్దు, మేము ఉంటామని చెప్తాం, భరోసా ఇస్తారు, భరోసా ఇస్తాం. ఆ భరోసా ఇప్పుడు అవతల అమ్మాయో అబ్బాయో తప్పుడు వాళ్ళు అయితే వాళ్ళకి ఎందుకు ఆ భరోసా నిలబడదు కదా. అవును, రేపు ఒకవేళ నిజం తెలిసిందనుకోండి, నిజం తెలిసి తప్పు, నిజంగా ఆమె తప్పు అని తెలిసిందనుకో, అప్పుడు భరోసా ఇచ్చిన వాళ్ళు ఎందుకుంటారు, తప్పు చేసే వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ తిరుగుతారా ఏంటి? ఇప్పుడు ఫర్దర్గా ఈ కేసు ఏదైతే మీరు అంటే మీ దృష్టికి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది, మీ ఈ ప్యానల్ పాత్ర ఎంతవరకు ఉంటుంది? మా ప్యానల్ పాత్ర ఏముంది, ఉన్నంత వరకు దీనికి మాకు తోచింది, మాకున్న సాక్ష్యాలను బట్టి ఏం జరిగిందో దాన్ని బట్టి మేము అనుకున్న దాన్ని ప్యానల్ అంతా కలిసి నిర్ణయించుకుని ఒక జడ్జిమెంట్ ఇస్తాం. అంటే కోర్టు బయట ఏదన్నా ఇది కోర్టు బయట కాదు, రిడ్రెసల్ ప్యానల్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మెజిస్ట్రేట్. ఓకే, అంత పవర్ ఉంటుంది దానికి. ఎట్లా చట్టపరంగా దీనికి ఏమన్నా ఇది ఉందా? ఉంది, చట్టాలు చదవండి. ప్యానల్ మీ ప్యానల్కి ఏ ప్యానల్కైనా ఉంటుంది. ఓకే, రిడ్రెసల్ ప్యానల్కి చట్టపరంగా అంటే ఆ చట్టబద్ధత ఎవరు కల్పిస్తారు మీ ప్యానల్కి? కోర్టు కల్పించింది, ఆల్రెడీ ప్రభుత్వం కల్పించింది. అది మీ దానికి? మా దానికి కాదు, నేననేది మీ దానికి అంటున్నా, రిడ్రెసల్ ప్యానల్కి. మీరు అదే ప్యానల్ పెట్టడం అనేది చట్టపరం, కంపల్సరీగా పెట్టి తీరాలి. ఓకే, మనం పెట్టాం, ఎప్పుడు పెట్టాం, ఛాంబర్ 2018లో పెట్టాం. వాళ్ళు అబ్జెక్షన్ ఉంటుంటే ఆ రోజు చేసి ఉండాలి, ఇవాళ కాదు కదా. ఓకే, అది అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ పెట్టినా కానీ ఎక్కడైనా పెట్టి తీరాలి. పెట్టిన దానికి చట్టబద్ధత వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికి నీకు ఎక్కడ పవర్ అంటే నేననేది మీరు కేవలం రికమెండేషన్స్ చేసేంత వరకే పవర్ ఉంటుందా, మీకు ఎంతవరకు పవర్ ఉంటుంది? రికమెండేషన్ కాదు, సెట్ చేస్తానికి కూడా పవర్ ఉంటుంది. అంటే సెక్షన్ జైలు శిక్షలు కాదు, మన వరకు, మన పరిధి వరకు. ఓకే, అంటే సస్పెండ్ చేయటం కానివ్వండి, ఇవన్నీ ఏదైనా మనం ఇచ్చింది, మనం ఈ రిడ్రెసల్ ప్యానల్ ఎక్కడున్నా కానీ, ఏ వ్యవస్థలో ఉన్నా కానీ రిడ్రెసల్ ప్యానల్ ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఒబే చేయాలి. ఎవరైతే ఎంప్లాయర్ కానీ లేకపోతే వాళ్ళు ఎవరి మీద మనం తీసుకుంటాం వాళ్ళు, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే కల్ప్రిట్ అని అక్కడ తేలుతుందో, దోషిగా అయిపోయే శిక్ష వాళ్ళు ఒబే చేయాలి అవతలాడు. ఒకవేళ వాళ్ళు చేయలేదు అనుకోండి, మీరు చెప్పిన దానికి మీరేం చేస్తారు? అప్పుడు ఏం చేయాలో చేస్తారు, ఏముంటుంది దానికి. అంటే మళ్ళీ దానికి కేసు ఏమన్నా ఫర్దర్గా చట్టపరంగా ఆ రికమెండేషన్స్ ఏమైనా ఉంటాయా అని? అనేది ఉండదు, దానికి ఉండకూడదు అని అంతకు ముందు కూడా మనం చూసాం కదా. మనం ఇప్పుడు దీనికి చట్టబద్ధత ఉంటేనే, చట్టబద్ధత లేనప్పుడు కూడా మనం కాదనుకున్నప్పుడు కాదు కానీ చేశాం కదా. అదే ఇప్పుడు మీరు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారమే, మీరు చెప్పిన దాని ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించారా?
చెప్పాం, మనం చేసేసి ఉంటారు అనుకుంటున్నాను. అదే చేసేసారు. ఇప్పుడు బసవరాజ్ అని ఆయన అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించాడు. వైస్ ప్రెసిడెంట్ అయ్యి ఉంటారు. అవును, అది మామూలుగా ఉంటుంది కదా, ప్రెసిడెంట్ లేకపోతే వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఆయన ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళాడు కాబట్టి పెట్టుంటారు. అదేమంతా ఓకే, మనం కూడా చెప్పాము కాబట్టి చేసి ఉంటారు. ఓకే. సో అంటే అంతిమంగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి దీని రిఫ్లెక్షన్స్ సినిమా పరిశ్రమ మీద ఎలా ఉండబోతున్నాయి? దీని మీరు అన్నట్టు ఇది ఒక హెచ్చరిక లాంటిదా ఈ పనులు చేసే వాళ్ళందరికీ అనుకోవచ్చా మనం? డెఫినెట్గా హెచ్చరిక. ఎందుకంటే కెరియర్స్ మనందరం ఇక్కడ చాలా ఆశలతో వస్తాం ఇండస్ట్రీకి. ఎవరు వచ్చినా కానీ, ఇప్పుడు నేను ఇంకా ఆశలే ఉంటాయి, కానీ మేము వచ్చిన వయసులో, ఇప్పుడు వస్తున్న పిల్లల వయసులో చాలా ఆశలతో వస్తారు. వచ్చినాక ఇక్కడ కొన్ని రకరకాలు జరుగుతూ ఉంటాయి, ప్రలోభాలు జరుగుతూ ఉంటాయి, ఆకర్షణలు జరుగుతూ ఉంటాయి, ఆకర్షణలు ఉంటాయి, భయం ఉంటుంది, పైకి ఎదగాలని కోరిక ఉంటుంది. అందులో మనం ఇళ్ళు వదిలిపెట్టేసి ఇళ్లతో పోటాడుకుని వస్తాం, ఊర్లో వదిలిపెట్టి వచ్చేస్తారు చాలామంది. మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు. సో ఇక్కడే ఉండాలనుకుని కింద ఈదుతో కూర్చుంటారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది చాలా అద్భుతంగా చేసి వస్తారు, మనకు వాళ్ళు కనపడుతూ ఉంటారు, అద్భుతంగా పైకి వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్తామేమో. సో వాళ్ళు కూడా చెప్తారు, కొంచెం సాడ్ స్టోరీస్ ఉంటాయి, మంచి బ్రిలియంట్ స్టోరీస్ ఉంటాయి. మనం ఏ రకంగా వెళ్ళేవాళ్ళు ఆ రకంగా వెళ్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ అంత భయపడకూడదు అనేది ఫస్ట్ పాయింట్. అదే ఇప్పుడు చాలామంది చెప్తున్నారు, ఎందుకు భయపడాలి, నేను కాదని మేము బతకలేదా అని చాలామంది చెప్తున్నారు. నిజంగా అది ఉండాలి, ఆ ధైర్యం రావాలి. ఒకవేళ ఇటువంటి జరిగితే కంప్లైంట్ ఇచ్చే ధైర్యం కూడా ఉండాలి. బేసిక్గా అది కావాలి. అదే కంప్లైంట్ ఇవ్వకూడదు, బయటికి రాకూడదు. మనం ఏమంటున్నాం, ఇప్పుడు 2 వర్గాలుగా చాలామంది చెప్తున్నారు, 2 వర్గాలుగా చీలిపోయింది ఇండస్ట్రీ అనేది కొంతమంది చెప్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. చీలిపోవటం కాదు, ఇక్కడ ఏం జరిగిందంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మనం మనుషులం కదా. నేనేమంటాను, ఒక వ్యక్తిగా, ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న మనిషిగా మనం అల్లరి చేసుకోవటం ఎందుకు, ఇది బయటికి రావటం ఎందుకు, ఇవన్నీ ఎందుకు చేయాలి ఇట్లాగూ, అయినా ఇంతకాలం కలిసి ఉన్నాక ఇప్పుడు ఏంటి దుబ్బిడాయి ఇలాంటివి వస్తాయి అన్నీ నేను అంటాను. నాణ్యానికి ఒకవైపు ఇంకో నేనేమంటానంటే, ఇట్లా చేయటం కరెక్టా? చిన్నపిల్లల్ని మోసం చేసేసి ఇంత చేస్తారా? డామ్ డూమ్ అసలు వాళ్ళని పని చేసుకునేవరా, ఎట్ట చేయనివరా? ఆడపిల్లకి ఎంత అన్యాయం జరుగుతుందా? అది కరెక్ట్, ఇది కరెక్ట్. ఏది కరెక్ట్ అంటే తప్పు జరిగిందా లేదా అని చూసుకున్నాక మనం చెప్పాలి. అట్లా 2గా విడిపోయింది. సో ఈ ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఒక బ్యాచ్, ఈ ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఒక బ్యాచ్. సో బేసిక్ ఇద్దరికీ కావాల్సింది ఏంటంటే ఇండస్ట్రీలో మంచిగా ఉండాలి, ఇండస్ట్రీలో సరిగ్గానే ఉండాలంటున్నారు కాబట్టి. సో ఇద్దరు చెప్పాల్సింది ఏంటంటే, 2 వర్గాలు చెప్పాల్సింది ఏంటంటే, ఇండస్ట్రీలో ఈ అల్లరి లేకుండా ఇటువంటి కండిషన్స్ ఒకవేళ ప్రివేల్ అయితే అవి జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అనేది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. అవును, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎవరు కాదంటారు. సో అందరూ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఒక కమిటీ వేసి చెప్తే కొంపని కింద ఏం లేదు కదా, ఇట్లా చేద్దాం అని చెప్తున్నారు. మనకి నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదా. మనం రికమెండేషన్స్ ఇచ్చేది ఈ కమిటీ ఛాంబర్కి ఇస్తుంది. ఛాంబర్ అంటే మళ్ళీ మనమే అందరం ఛాంబర్లో మనమే కూర్చునేది. అది తప్పు వాళ్ళు చెప్పింది తప్పు అయ్యాడు, తప్పు అని తీసేస్తాం, రైట్ అనుకుంటే అట్టి పెడతాం, అంతే కదా. దాని మీద ఎంత గొడవ పడాల్సి, మనం ముక్కలు అయిపోవాల్సిన అంత అవసరం ఏం లేదు. ఇక్కడ ఏంటంటే తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి ఒక ఫిగర్, ఒక పెద్ద ఆయన ఇక్కడ ఉన్నప్పుడు రిడ్రెసల్ ప్యానల్లో ఉన్నారు. ఆయన తలుచుకుంటే ఇది అసలు పోలీస్ కేసు దాకా వెళ్ళేది కాదు అనే వర్షన్ కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. దీన్ని ఎలా తీసుకుంటారు? అంటే నేను ఒకప్పుడు చాలా పవర్ఫుల్గానే ఉండేవాడినేమో, నేను చాలా మామూలు మనిషిని. 10 ఏళ్ల నుంచి నేను ఇండస్ట్రీలో పెద్దగా సత్సంబంధాలు, కొంచెం దూరంగానే ఉంటున్నాను. అఫ్కోర్స్ అందరితో బాగానే ఉంటున్నాను, అది వేరే సంగతి. సో నేను ఎంతవరకు నేను చేయగలను. ఇప్పుడు కొంత ఉంటుంది, మనం చెప్తాం ఏదన్నా ఉండగానే ఒక పని ఉంటే ఇట్లా అయితే అవుతుంది, ఇట్లా అయితే ఇట్లా అవుతుంది అని చెప్పి. సో అండ్ నాకు చాలా వరకు అర్థం అవుతుంది ఇష్యూ ఏంటి అనేది, వెనక ఉన్న ఏం జరిగి ఉంటుంది, ఇది ఇట్లా జరిగి ఉంటుంది ఇట్లా అని చెప్తే అవతల వాళ్ళు వినాలి కదా మన మాట. వింటారని గ్యారెంటీ లేదు. నువ్వు వచ్చారు కదా అని చెప్పి నువ్వు చేయకపోతే పో అని అంటానికి ఏం లేదు. ఇదైతే ఇది జరుగుతుంది, ఇదైతే ఇది జరుగుతుంది, మనం మ్యాటర్ చెప్తాం క్లియర్గా. ఓకే,
సో ఇది జరిగి ఉంటుంది, అందుకని దీన్ని పట్టించుకోకుండా పని చేసుకో అనేది ఒక పద్ధతి. లేదు మా మాటలు నువ్వు నమ్మవు, నేను ఏదో అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటే ఇది ఇట్లా ఉంటుంది. ఇక్కడికి వచ్చి కంప్లైంట్, ఇది సీరియస్ అలర్ అయిపోతారు, తర్వాత మీ ఇష్టం. ఈ రెండిట్లు ఏదైనా తేల్చుకో, అంతవరకే చెప్పగలను. కానీ నేను ఇది తీసుకుంటే మళ్ళీ నువ్వేదో సైడ్ వెళ్ళావు అంటారు.